అయితే కామనర్స్ చాలామందొచ్చారు. బట్ టాప్ 5 చూసుకుంటే ఇప్పుడు డిమోన్ అండ్ కళ్యాణ్. అంటే కళ్యాణ్ ఆట ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు విన్నర్ రేస్‌లో కూడా మీకు అనిపించింది బయటకొచ్చిన తర్వాత ఎవరుండారంటే కళ్యాణ్ అని చెప్పేసి. సో, ఒక కామనర్‌గా ఎంటర్ అయిన కళ్యాణ్ ఫస్ట్ 1 ఆర్ 2 వీక్స్ ఆల్‌మోస్ట్ ఒక వన్ ఆఫ్ ద సెకండ్, థర్డ్ వీక్‌లో ఏంటంటే ఎలిమినేషన్ ఫైనల్ 2 వరకు కూడా వచ్చేసాడు ఎలిమినేషన్ ప్రాసెస్‌లో. బట్ అలాంటి కళ్యాణ్ ఇప్పుడు ఈరోజు విన్నర్ రేస్‌కొచ్చేసాడు. అంటే మీరు ఏంటి మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి ఆ గ్రోత్ ఫ్యాక్టర్ ఏంటనుకుంటున్నారు మీరు? ఫస్ట్ 3 వీక్స్ కళ్యాణ్‌ది గేమ్ ఏం లేదని హోస్ట్ సారే చెప్పారు. కళ్యాణ్ హ్మ్. అసలు కనబడట్లేదని చెప్పి. అవును. ఫోర్త్ వీక్ తర్వాత తనని మొత్తం టోటల్ గేమ్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాడు. ప్లస్ ఐ డోంట్ నో ఎవరైతే బయటుండి సపోర్ట్ చేస్తున్నారో కళ్యాణ్‌కి హ్మ్. ఒక స్ట్రాంగ్ దీని మీదే వెళ్తున్నారు వాళ్ళు. అంటే అది ఎవరు చేస్తున్నారో కళ్యాణ్‌కి నాకు తెలీదు నాకు. హ్మ్. హ్మ్. కళ్యాణ్‌కి బ బ బయట నుంచి సపోర్ట్ చేస్తున్నట్టుగా చేస్తున్న వాళ్ళు గానీ అంటే ఒక ఈ ఈ టోటల్ పియర్ ఆ! యాక్టివిటీసా? ఆ! హ్మ్. అంటే అది నాకు తెలీదు నాకు ఎవరు హ్మ్. చేస్తున్నారు. అది చాలా ప్లాన్డ్‌గా హ్మ్. చేస్తున్నారు. బయటకొచ్చిందో తెలిసింది. హ్మ్. బట్ లోపల నేనున్న రోజులు మాత్రం ఇప్పుడు నాకు ఇద్దరినే ఎంటైర్ మొత్తం 'బిగ్ బాస్' జర్నీలో నామినేట్ చేయని వ్యక్తులు ఎవరున్నారంటే ఒకటి 'సుమన్ శెట్టి', 2 కళ్యాణ్. హ్మ్. కళ్యాణ్ నేను నామినేట్ చేయలేదు ఒక్కసారి హ్మ్. కూడా. హ్మ్. నాకు పాయింట్స్ ఇవ్వలేదు అంటే నాకెక్కడో నచ్చినట్టే గదా! అవును. నాకు పాయింట్స్ ఇవ్వలేదు హ్మ్. తనెక్కడ. హ్మ్. ఏది పాయింట్ అనేది దొరకలా. హ్మ్. సో, థర్డ్ వీక్‌లో ఎప్పుడైతే ప్రియాని తను బాటమ్ 2లో ఉన్నారు. హ్మ్. బాటమ్ 2లో ఉన్నప్పుడు ప్రియా ఎలిమినేట్ అయింది. అవును. తనొచ్చాడు మళ్ళీ. అది తప్పించుకొనొచ్చాడు. అవును. ఎలిమినేషన్ తప్పించుకొనొచ్చాడు. అవును. తప్పించుకొనొచ్చినప్పుడు ఒక అరగంట సేపు మాట్లాడాను. "ఏం చేయాలి భరణి గారు నాకు కొంచెం చెప్పండి" అని చెప్పినప్పుడు నేను కూర్చోబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడా. హ్మ్. "యూ బీ మీ ఎలా ఉండాలో అలా ఉండు. హ్మ్. నువ్వు ఎవరితోని కంపేర్ చేసుకోకు. హ్మ్. నాతో కూడా కంపేర్ చేసుకోకు. నాకున్న స్ట్రాటజీ వేరు. నాకున్న గేమ్ వేరు. హ్మ్. నాలా ఉండాలని చెప్పను. బట్ నువ్వు నీలా ఉండడానికి ట్రై చేయి. అవకాశం వచ్చినప్పుడు ట్రై టు గివ్ యువర్ బెస్ట్. హ్మ్. గేమ్ మార్చుకొని ఎళ్ళు" అని చెప్పన్నాను. హ్మ్. ఆ ఫోర్త్ వీక్ నుంచి తనుజాకి మనోడు క్లోజ్ అయ్యాడు. హ్మ్. తెలియకుండా. అంటే ప్లానింగ్ అన్నది నేను చెప్పను నేను. ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్స్ గుడ్ ఫ్రెండ్స్‌గా ఇద్దరు ట్రావెల్ చేశారు. అక్కడి నుంచి తన గేమ్ ప్లాన్ మారింది. ఆహ్, అంటే ఒకటే మీటర్‌లో అప్ అండ్ డౌన్స్ లేవు. యెస్. ఆడుకుంటూ ఎళ్ళాడు. ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. యెస్.